We've never had 100 in the ICC Under-19 Women's T20 World Cup. అంటే తనకి 2 years అప్పుడు స్టార్ట్ చేశాను మేడం. A future star announces herself. The first 100 of the ICC Under-19 Women's T20 World Cup from the bat of the brilliant G. Trisha. బేసికల్లీ అక్కడ అన్ని విన్ అయిన తర్వాత అక్కడ ఇంటర్నేషనల్ రిపోర్టర్స్ అండ్ ఇంటర్నేషనల్ ఛానల్స్ వాళ్ళు భద్రాచలం అని మెన్షన్ చేసినప్పుడు ఎలా అనిపించింది? తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ అంటారు, కానీ ఆయన స్పెసిఫిక్గా భద్రాచలం అమ్మాయి అన్నట్టుగా మెన్షన్ చేశారు. ఎలా అనిపించింది? మీ ఊరిని మీరు ప్రౌడ్ చేశారు. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు తీస్తారు అని. మీకు మోటివేషన్ ఎవరు? అంటే నేను క్రికెట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలియదు, బికాస్ నాన్న వల్లే స్టార్ట్ చేసా. సో సార్, అంటే భద్రాచలం నుంచి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే తన కోచింగ్కి కానీ తన ఫర్దర్ ప్రాసెస్కి కానీ ఎంత ఖర్చు అయింది? 7 years అప్పుడు షిఫ్ట్ అయ్యాను హైదరాబాద్. నేను ఐటీసీ ఫిట్నెస్ కోచ్కున్నాను నేను అప్పుడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నా సేవింగ్స్ అవి ఒక 2 years అట్లా నేను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. అండ్ ఈరోజు ఎవరితో ఉన్నా అనుకుంటున్నారు? జస్ట్ ఒక గెస్ చేయండి. సో రీసెంట్గా వరల్డ్ కప్ అండ్ Under-19 ఏజ్లో మనం ఒక ప్రముఖ వ్యక్తి, లైక్ ఇప్పుడు తన పేరు చెప్తే తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు, అండ్ తన ఫాదర్ పేరు చెప్పినా తన పేరు చెప్పినా తెలియని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. త్రిష అండ్ రామరెడ్డి సార్తో ఉన్నాము. వాళ్ళిద్దరితోని మాట్లాడి అసలు ఈ జర్నీ ఎలా ఉండింది తనతో, అండ్ వాళ్ళ ఫాదర్ తనకి ఎంత సపోర్ట్ చేశారు ఏంటని తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో ఎలా ఉన్నారు ఇద్దరు? సార్, అంటే ఫస్ట్ థింగ్ భద్రాచలం నుంచి హైదరాబాద్కి వచ్చేసి తనని మీరు మార్నింగ్ 4 o'clockకి తీసుకెళ్ళి గ్రౌండ్లో అన్ని వార్మప్స్ అన్ని ఎక్సర్సైజెస్ చేయించి అన్నీ చేశారని చెప్పి విన్నాము. నిజమేనా సార్? సో అంటే తనకి ఇష్టం ఉండిందా క్రికెట్? అంటే తనకి 2 years అప్పుడు స్టార్ట్ చేశాను మేడం. ఓ మై గాడ్, సీరియస్లీ 2 years అప్పుడు? తనకేం తెలియదు. ఓకే. వాళ్ళ మదరే మార్నింగ్ షూస్ అన్ని వేయటం, పడుకొని ఉండేది, అట్లా స్టార్ట్ చేసాం. గ్రౌండ్కి తీసుకెళ్ళాం, అట్లా చేసాం. ఫస్ట్ 2 years అప్పుడు స్టార్ట్ చేసాం. అక్కడ త్రో డౌన్ చేసేవాడిని. తను ఏంటంటే ఇంకా క్రికెట్ ఈరోజు 50 balls ఆడాలంటే 50 balls తర్వాత స్కెచ్ పెన్స్, డ్రాయింగ్ ఆమె కావాల్సినవి కొనిపెట్టుకునేది, నేను కొనిపెట్టేవాడిని. సో అట్లా ఆమెకి ఏంటంటే డాడీ ఆడతా కొనిపెట్టాను, ఆమె అట్లా అయిపోయింది అనమాట. అట్లా ట్యూన్ అయిపోయింది. ఆడవట అలా లేదు. రేపు 100 balls టార్గెట్, ఇంకా మంచిది కొనిపెట్టేవాడిని. ఒక 1 month తర్వాత చాలా గిఫ్ట్లు అయినాయి అనమాట దానికి. అట్లా ట్యూన్ చేశాను. అంటే డాడీ ఆడితే కొని పెడతాడని అట్లా అలవాటు అయిపోయింది ఆమెకు అక్కడ. సో త్రిష ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే అలాంటి వెల్కమ్ ఎక్స్పెక్ట్ చేశారా? అంత హ్యూజ్ వెల్కమ్ దక్కుతుంది అని? నిజంగా చెప్పాలంటే అసలు లేదు. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, బికాస్ ఫస్ట్ వరల్డ్ కప్ వచ్చింది అమ్మాయిలకి. అందులో నేను ఒక పార్ట్ అవ్వటం చాలా హ్యాపీగా ఉంది. ఓకే ఓకే. సో మీకు ఇంట్రెస్ట్ ఉండిందా? సో నాన్నగారు చెప్పినట్టు నిజంగానే అంటే చాక్లెట్లు వస్తాయి, బిస్కెట్లు వస్తాయి, అంటే గిఫ్ట్స్ వస్తాయని చేశారా? అంటే అప్పుడు నాకు ఎక్కువ తెలియదు క్రికెట్ అంటే. ప్లస్ నేను ఒక్కదాన్నే ఆడేదాన్ని మొత్తం, నాతో ఇంకొకరు. కానీ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరగటం స్టార్ట్, ఎందుకంటే నాతో పాటు చాలా మంది ఆడటం చూసి ఓకే ఫైన్ ఆ కాంపిటీషన్ అని. సో బేసికల్లీ అక్కడ అన్ని విన్ అయిన తర్వాత అక్కడ ఇంటర్నేషనల్ రిపోర్టర్స్ అండ్ ఇంటర్నేషనల్ ఛానల్స్ వాళ్ళు భద్రాచలం అని మెన్షన్ చేసినప్పుడు ఎలా అనిపించింది? అంటే ఒక ప్రౌడ్ ఫీలింగ్ కలిగిందా మీకు? అంటే తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్ అంటారు, కానీ ఆయన స్పెసిఫిక్గా భద్రాచలం అమ్మాయి అన్నట్టుగా మెన్షన్ చేశారు. ఎలా అనిపించింది? మీ ఊరిని మీరు ప్రౌడ్ చేశారు. హ్యాపీగా అనిపించింది. లైక్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు తీస్తారు అని. అండ్ ఆయన తీసినప్పుడు ఐ ఫీల్ గుడ్. యూ ఫీల్ వెరీ గుడ్. సో యాక్చువల్లీ ఇంగ్లాండ్తోని ఎక్కువ టఫ్ అనిపించిందా, లేదా ముందు ప్రీ ఫైనల్స్లో జరిగిన ఆ ఫైట్ టఫ్ అనిపించిందా? టఫ్ అనేం అనిపించలేదు, బట్ ఇట్స్ లైక్ 2 teams గేమ్. మేము ఎప్పుడు ఒక టీం స్ట్రాంగ్ అనుకొని వెళ్ళలేదు, మేము మా బెస్ట్ ఇస్తామని వెళ్ళాం. మా టీం ఎప్పుడు అదే మైండ్లో పెట్టుకొని. సో సార్, మీరు హాకీ ప్లేయర్ అని విన్నాము, మరి అమ్మాయిని కూడా హాకీలోకి
వెళ్ళనిస్తే అయిపోయేది కదా, నేషనల్ థింగ్ అయిపోయేది, ఇద్దరు సేమ్ ఉంటుండే. క్రికెట్ ఎందుకు ఎంచుకున్నారు తన కోసం? భద్రాచలంలో క్రికెటే ఉంది మేడం. ఓకే. సో అది కొంచెం హైట్ అడ్వాంటేజ్ లేని గేమ్. ప్లస్ ఏంటంటే నేను ఒక 7 years వరకు అక్కడ క్రికెట్ కోచ్ చేయడానికి చాలా ఈజీగా అయింది. సో ఇంకా వేరే అని కొంచెం హైట్ అడ్వాంటేజ్ ఉంటాయి. కొన్ని గేమ్స్ నాకు ఇష్టమైనవి కూడా ఉన్నాయి. ఏదైనా నేను ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్ తయారు చేయాలనే ఏంతో చిన్నప్పటి నుండి స్టార్ట్ చేశాను. అక్కడ 7 years వరకు అక్కడ చేశాను. తర్వాత నెక్స్ట్ లెవెల్ కోసం ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చాను 2013. 10 years అయింది మేడం ఇక్కడికి వచ్చి. ఓకే, మీరు 10 years అయిందా అండి ఇక్కడికి? ఓకే ఓకే. అంటే తన స్కూలింగ్ ఇక్కడే అయింది? ఆ స్కూలింగ్ ఫస్ట్ 4th class వరకు అక్కడ ఉండేది. సెయింట్ పాల్స్ స్కూల్, ఇక్కడ 4th class వరకు సెయింట్ పాల్స్. ఇక్కడ వచ్చేసి శ్రీ చైతన్య. ఓకే. జాన్ మనోజ్ సార్ అంటే ఇక్కడ ఆయన దగ్గరకు వచ్చేసి త్రిష ఈ భద్రాచలంలో అంటే యాక్చువల్గా నేను మధ్యలో వచ్చేసి త్రిష క్రికెట్ క్యాంప్స్ అన్ని విజిట్ చేసేవాడిని. ఇక్కడ నాకు జాబ్ ఐటీసీలో ఫిట్నెస్ కన్సల్టెంట్. నేను అక్కడ ఓన్ జిమ్ ఉంది భద్రాచలం. ఇక ఒక్కసారి ఇట్లా షిఫ్ట్ అవడం అనేది పెయిన్ కుదరదు అనమాట నాకు. సో నాకు హాలిడేస్ అప్పుడు అట్లా వచ్చి నేను క్యాంప్స్ అని విజిట్ చేశా. ఇక్కడ అంతా ఏంటంటే అప్పుడు బాయ్స్ ఎక్కువ, గర్ల్స్ తక్కువ ఉండేవాళ్ళు. అందరూ చిన్న పిల్లలు 6 years 7 years 8 years గ్రూప్ అంతా మ్యాచెస్ ఆడటం, కోచింగ్, ఇదంతా మంచిగా ఉంది ఇక్కడ. సో నాకు అనిపించింది ఇది రైట్ టైం అని. ఇంకా ఒక్క రోజు కూడా వేస్ట్ చేయకూడదు టైం అని చెప్పేసి వెంటనే షిఫ్ట్ అయిపోయాం హైదరాబాద్. జాన్ సార్ కలిసాం. ఆయన త్రిష వీడియోస్ చూపించాను నేను. ఈమె 100% ఇండియాకి ఆడుతుంది అని చూశాడు. వీడియో చూసి కొన్ని ఎర్రర్స్ ఉన్నాయి అని కరెక్ట్ చేద్దాం అంటే మేము షిఫ్ట్ అయిపోయాం. ఇంకా కోచ్ శ్రీనివాస్ అని అతన్ని పెట్టాడు. అతను చాలా కొంచెం హెల్ప్ చేశాడు. అతనే కోచ్గా ఉన్నాడు త్రిషకి ఫస్ట్. అతను కొంచెం అన్ని బేసిక్స్ అన్ని కరెక్ట్ చేశాడు. అట్లా 8 yearsకి ఆమె Under-16 స్టేట్ మ్యాచ్ ఆడింది. హెచ్ఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. వన్స్ ఆడిన తర్వాత అంతకుముందు 7 years వచ్చిన ఇయర్ హెచ్జిఏ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఇండియాలో అతి చిన్న వయసులో ఆడింది ఈమె అనమాట. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అది క్రికెట్ 7 years ఆడింది. 7 years 8 years అప్పటి నుంచే మీరు ఆల్ ఇన్. ఓకే. 8 yearsకి Under-16 స్టేట్ ఆడింది. అప్పుడు ఈమెకి పుష్ లేకుండా ఇంట్రెస్ట్ వచ్చింది. అది నేను ఇంకా ఎవరు అంటే పుష్ చేయక్కర్లేదు, నువ్వు కోచింగ్కి వెళ్ళాలా, ఫిట్నెస్ చేయాలా, ఆ మంత్ ఆమె నేను చేస్తాను అనుకుంటా ఆమెకి అది వచ్చేసింది ఓన్గా. అది టోర్నమెంట్ ఆడిన తర్వాత. ఓకే. అంటే త్రిష ఇప్పుడు మాక్సిమం క్రికెట్ అనే కాదు, అంటే ఏ ఫీల్డ్లో చూసుకున్నా అబ్బాయిలు ఎక్కువ ఉంటారు. అండ్ వాజ్ ఇట్ ఛాలెంజింగ్ ఫర్ యూ? అంటే అక్కడ ఇప్పుడు అమ్మాయిలు ఇప్పుడిప్పుడే అందరూ నిజం చెప్పాలంటే ఇప్పుడే ఇంకెక్కువ బయటకు వస్తున్నారు. క్రికెట్ లాస్ట్ అప్రాక్సిమేట్లీ కొన్ని ఇయర్స్ నుంచి మనం చూస్తున్నాం. దానికన్నా ముందు అసలు గేమ్స్ అనేటివి అమ్మాయిలు అసలు ఆడకపోయేవారు. సో మీకు మోటివేషన్ ఎవరు ఈ గేమ్స్ గురించి వెళ్ళాలి అంటే క్రికెట్ సైడ్ వెళ్ళాలి అనే మోటివేషన్ ఎవరు ఇచ్చారు మీకు? అంటే నేను క్రికెట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలియదు, బికాస్ నాన్న వల్ల స్టార్ట్ చేసా. బట్ లేటర్ ఆన్ ఇక్కడికి వచ్చాక కొంచెం మోటివేషన్ గర్ల్స్ అంటే మిథాలీ రాజ్, బికాస్ ఆమె లెజెండరీ ఉమెన్స్ క్రికెట్ కి. సో ఆమె మోటివేషన్ కింద తీసుకుంటారు. సో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? ఫేవరెట్ క్రికెటర్ మిథాలీ రాజ్, ఇంకా ఎంఎస్ ధోని. సో ఎంఎస్ ధోనిని కలిసారా? లేదు, ఇప్పుడు వరకు ఛాన్స్. సో కలిసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏం అడుగుతారు? అది బ్లాంక్ షాక్ లో ఉంటాం. ఆబ్వియస్లీ ద ఫ్యాన్ మూమెంట్ విల్ బి లైక్ ఓ మై గాడ్ ఏమి రావు. రైట్. సో అంటే బేసిక్గా మీరు స్టడీస్ అవన్నీ మేనేజ్ చేసుకుంటూ ఇటు చేస్తున్నారు కదా. అంటే ఫస్ట్ ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ ఆడింది వేరే ఉంటుంది, ప్లేయింగ్ ఇన్ ఇండియన్ టీమ్, వాజ్ ఇట్ హార్డ్ టాస్క్ ఫర్ యూ ఇన్ ద ఫస్ట్? అంటే స్టార్టింగ్లో హార్డ్ అనిపించింది అంటే అంటే ఇక్కడ నేర్చుకున్న దానికి అక్కడ వాళ్ళు చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంటే అలా ఎలా అనిపించింది అక్కడ? అంటే మీ మిస్టేక్స్ తెలుసుకున్నారా? ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి అని చెప్పేసి అవన్నీ తెలుసుకున్నారా అక్కడ? యాక్చువల్గా ఇండియాకి ఆడినప్పుడు ఫస్ట్ మేబీ ఆ జెర్సీ వేసుకున్నప్పుడు ఇట్ వాజ్ లైక్ చాలా ప్రౌడ్ మూమెంట్ ఉండే. అది లైక్ ఫస్ట్ ఇండియా జెర్సీ ఫస్ట్ మ్యాచ్ ఆడుతున్నాం. దాని తర్వాత అక్కడ సపోర్ట్ స్టాఫ్ అందరూ చాలా సపోర్టివ్ ఉండే. అసలు ఏమి అందరు చాలా సపోర్టివ్, వెరీ సపోర్టివ్. సో హౌ వాజ్ యువర్ జిమ్ ట్రైనర్? ఆమెకు యాక్చువల్ గా శాలిని లైక్ ఇండియా జిమ్
సో ఆమె కూడా బేసిక్ గా హైదరాబాద్ ఆమె. అవునవును. వెరీ సపోర్టివ్. ఏ టైం అయినా కానీ ఏం అడిగినా ఫుడ్ దగ్గర కానీ అంతా హెల్ప్ చేస్తుంది. సో మీరు డైట్ అన్ని డాడీ చెప్తారా లేకుంటే అక్కడిది ఫాలో అవుతారా మీరు? ఇండియన్ నాకు నా పర్సనల్ ట్రైనర్ ఉన్నారు ఇక్కడ మళ్ళీ. సో ఆయన మొత్తం వాళ్ళు. ఓకే ఓకే. సో మీ డైట్ కి గల ఐ మీన్ మీ ఫిట్నెస్ కి గల ఒక సీక్రెట్ మా ప్రేక్షకులకు చెప్పండి. అంటే ఎలాంటి ఫుడ్ తింటారు ఇండియన్ క్రికెట్ వాళ్ళు? అట్లేం లేదు, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క డిఫరెంట్ ఉంటది బాడీకి తగ్గట్టు. సో సార్ అంటే ఒక చిన్న పల్లెటూరు, ఐ మీన్ భద్రాచలం అనేది పల్లెటూరు కాకపోయినా కూడా ఒక భద్రాచలం అనేది అందరికీ తెలిసిన ప్లేస్. ఒకప్పుడు ఎవరికి తెలియకుండా ఇప్పుడు యావత్ ప్రపంచంలో ఇండియాలో ఇంకెక్కువ మారుమ్రోగుతున్న పేరు మీ కూతురు పేరు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. మంచిగా ప్రెజర్ లేకుండా ఆడింది అనమాట. దీనికి చాలా సపోర్ట్ ఉంది. యాక్చువల్గా ఈమె ఇప్పుడు ఆర్ శ్రీధర్ సార్ చూసుకుంటున్నారు మ్యామ్. ఇండియా ఫార్మర్ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ సార్ కోచ్ చేస్తున్నారు. ఇప్పుడు మధ్యలో ఇక్బాల్ క్రికెట్ అకాడమీకి వెళ్ళింది స్పెషల్ నాకింగ్ కోసం, వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు. కోచ్ ఇక్బాల్ ప్లస్ తర్వాత కరోనా టైంలో చాముండేశ్వరనాథ్ ఆయన కూడా 1 year వెళ్ళాం అనమాట. అక్కడికి లీ అని మిడిల్ సెక్స్ హెడ్ కోచ్ వీళ్ళంతా ఫారిన్ కోచ్ వచ్చారు. ఆయన చాలా 1 year మంచిగా సపోర్ట్ చేశాడు, కోచ్ చేశాడు. త్రిష ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ అన్నీ కూడా కరెక్ట్ చేశాడు. ఇట్లా వీళ్ళంతా పెద్ద కోచెస్ సపోర్ట్ చేయటం వలన ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆమె 13 yearsకే ఇండియా ఛాలెంజర్స్ ఆడింది. ఇండియా ఛాలెంజర్స్ అంటే 3 teams సెలెక్ట్ చేస్తారు, ఇండియా, బ్లూ, గ్రీన్, రెడ్ అని. దీంట్లో ఇండియా టాప్ 39 members ఉంటారన్నమాట. దాంట్లో త్రిష అప్పుడే సెలెక్ట్ అయింది అనమాట 13 yearsకి. తర్వాత ఇండియా అండర్-19 ఛాలెంజర్స్ ఇప్పుడు 2 NCA 3 times చేసింది. ఇవన్నీ చేయడం వల్ల ఆమెకి ఈ 19 matches ప్రెజర్ లేకుండా చాలా ఈజీ అయిపోయింది మేడం. అందుకే ఆమె ఆ ప్రెజర్ని తట్టుకొని మంచి ఫైనల్లో కానీ అంతకుముందు మ్యాచెస్లో కానీ చాలా ఈజీగా హ్యాండిల్ చేసింది. సో మీరు నెక్స్ట్ క్యాప్టెన్ అని అయితే నేను వింటున్నాను. మరి ఆర్ యూ గోయింగ్ టు బి ద నెక్స్ట్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియన్ టీమ్? మేబీ హోప్ఫుల్లీ. సో అంటే క్యాప్టెన్ వైజ్ గా డిఫరెంట్ ఉంటుంది కదా, లైక్ హౌ దే చూస్ ద క్యాప్టెన్ అనేది. సో మాక్సిమం ఇక్కడ తెలంగాణ, ఆంధ్ర వాళ్ళైతే మీరే క్యాప్టెన్ అవ్వాలని కోరుకుంటున్నారు. మరి వాళ్ళకి ఏం చెప్తారు? Are you happy if that happens? That would be very big achievement for whole India, to be honestly, because adoka different perspective lo చూస్తారు ఇంకా everyone. సో ఒక క్వశ్చన్ అంటే ఇది పర్సనల్గా ఇప్పుడు జనరేషన్ వాళ్ళ మీదకి వెళ్ళి అడగాలనుకుంటున్నాను. సో ఇప్పుడు జనరేషన్ వాళ్ళు మ్యాక్సిమం ఎట్లా అంటే చిన్న చిన్న విషయాలకి దే బికమ్ డౌన్. అంటే ఇంక అన్నీ అరే ఏంటిది నాకు ఇలా అయిపోయింది అన్నట్టుగా ఉంటారు చాలామంది. అండ్ చాలామంది బ్యూటీ ఫీల్డ్కి లేదా ఫిలిం ఆర్ సమ్ యూట్యూబ్ కైండ్ ఆఫ్ అట్ సైడ్ వెళ్తారు. సో వాళ్ళకి మీరు అంటే యు ఆర్ వెరీ స్ట్రాంగ్ లేడీ, ఆబ్వియస్లీ యూ విల్ బీ ఎ స్ట్రాంగ్ లేడీ బికాస్ అంతమందిని మీరు ఫేస్ చేసి వచ్చారు ఇక్కడికి. సో జస్ట్ గివ్ సమ్ మోటివేషన్. అంటే జస్ట్ డోంట్ బి డిప్రెస్డ్ అలాంటి జస్ట్ మా ఇప్పటి జనరేషన్ వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఆఫ్ యువర్ ఏజ్? లీవ్ ఫాస్ట్, లైక్ వాట్ హ్యాపెన్ యూ కెన్ లీవ్ దట్. దాని గురించి ఆలోచించి డోంట్ స్పాయిల్ యువర్ ఫ్యూచర్ ఆర్ ప్రెసెంట్ రైట్ నౌ. ఓకే. సో యూఆర్ వెరీ అంటే కామ్ పర్సనా లేదంటే అంటే మీరు ఎలా ఉంటారు ఇంట్లో? ఇంట్లో ఎక్కువ కామ్ కాదు, బయట కామ్. ఇంట్లో పుల్లి బయట పిల్లి అంతే అంటారా సార్? అంతేనా? యా. సో అంటే సార్ తనకి మీరనే కాకుండా వాళ్ళ మొత్తం హోల్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే తను ముందుకెళ్ళగలుగుతుంది. ఇదనే కాదు, ఏ ఫీల్డ్లోనైనా పేరెంట్స్ సపోర్ట్ లేనిదే ఏ ఆడపిల్ల అయినా ఎవరైనా ముందుకెళ్ళలేరు. సో మీకు మదర్ ఎక్కువ సపోర్టా లేదా డాడీ ఎక్కువ సపోర్టా? ఇద్దరు. ఎక్కువ డాడీ అనుకుంటా కదా. సో సార్ అంటే భద్రాచలం నుంచి మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే తన కోచింగ్కి కానీ తన ఫర్దర్ ప్రాసెస్కి కానీ ఎంత ఖర్చు అయింది? అండ్ హెల్ప్ ఎవరైనా చేశారా సార్, ఫ్యామిలీ కానీ లేదా ఫ్రెండ్స్ కానీ? నేను యాక్చువల్గా 7 years అప్పుడు షిఫ్ట్ అయ్యాను హైదరాబాద్. నేను ఐటీసీ ఫిట్నెస్ కోచ్కున్నాను నేను అప్పుడు. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నా సేవింగ్స్ అవి ఒక 2 years అట్లా నేను మేనేజ్ చేశాను. తర్వాత ఈమె క్రికెట్కి ఏంటంటే క్వాలిటీ క్రికెటింగ్ ఇస్తున్నాను ఈమెకి. అంటే మంచి కోచెస్, అంటే క్వాలిటీ ఎక్విప్మెంట్ అన్ని ఎవ్రీథింగ్ మంచిగా. దానివల్ల కొంచెం న్యూట్రిషన్ అంతా ఎక్స్పెన్సివ్ అవుతుంది మ్యాచెస్. సో దానికి తర్వాత నాకు ఆర్క్ గ్రూప్
చైర్మన్ రామ్ రెడ్డి, ఆర్క్ ఫౌండేషన్, ఆర్క్ గ్రూప్, రామ్ రెడ్డి సార్ ఉన్నారు. ఆయన చాలా ప్యాషన్. ఇట్లా త్రిష ఫస్ట్ ఛాలెంజర్స్ అండర్ 13 ఛాలెంజర్స్ ఆడినప్పుడు ఫస్ట్ గుర్తించాడు. సీనియర్ ఛాలెంజర్స్ అండర్ 19 ఒకే ఇయర్ అయింది. చూసి ఈ పాపను మంచిగా మనం తయారు చేయాలా, మంచిగా అనమాట సపోర్ట్ చేయాలని ఆయన ముందుకు వచ్చి జస్ట్ పిలిచి ఆయన మంచిగా సపోర్ట్గా ఉన్నారు. తర్వాత మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండి కృష్ణారెడ్డి సార్, కృష్ణారెడ్డి గారు కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు ఫ్రమ్ ద బిగినింగ్ నుండి. ఎప్పుడైతే మేము హైదరాబాద్ వచ్చామో అప్పటి నుండి ఇప్పుడు సపోర్ట్గా ఉన్నారు. ప్లస్ నెక్స్ట్ నిర్మాణ ఆర్గనైజేషన్ మయూర్ సార్ అండ్ డీషా కంపెనీ వాళ్ళు కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు మ్యామ్. ప్లస్ నిర్మాణ ఆర్గనైజేషన్ నిర్మాణ్ CEO మన మయూర్ పట్నాల వీళ్ళు చాలా సపోర్ట్గా ఉన్నారు. త్రిష క్వాలిటీ కోచింగ్ మంచిగా గ్రోత్కి వీళ్ళు నిజంగా చాలా హెల్ప్ చేశారు వీళ్ళంతా. అంటే ఇప్పుడు వాళ్ళు కూడా ఇంకెక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారు. అంటే మేము ఒక మనిషి దగ్గర వెళ్ళి మేము అంత చేసాము, తను మా ఊరు పేరుని మా అందరినీ గర్వపరిచింది అనేది నిజంగా అది వాళ్ళందరికీ హ్యాపీగా కూడా ఉంటుంది. కరెక్ట్. చాముండి శ్రీనివాస్ సార్ అతను కూడా త్రిష కావాల్సిన బ్యాగ్స్, షూస్ క్వాలిటీ అసలు అంటే కొన్ని సైజ్ ఇక్కడ దొరకపోతే బయట నుండి కూడా తెప్పించి ఇచ్చారు. చాలా సపోర్ట్ ఉన్నారు తను కూడా. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.